వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. అత్యాశ్రమి సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క చరిత్ర. ఈయన సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి మీరందరూ కూడా శ్రీకాళహస్తి వెళ్ళి ఈ స్వామిని దర్శించి తరించండి. ఈయన చెప్పినటువంటి ఎన్నో విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. వేదాలలో ఉండేటువంటి దాన్ని అందరూ చెప్పారు, కానీ ఈయన చెప్పినటువంటిదే వేదం అవుతూ ఉంది ఇప్పుడు. వాటి అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి తరించండి. ఈయన చెప్పినటువంటి విషయాలలో శృంగారానికి భూతికి ఉండేటువంటి తేడాల గురించి చెప్పారు. ఇంకా ఏం చెప్పాడంటే, బయట ధర్మంగా ఉండు, లోపల సత్యంగా ఉండు అనేటువంటి విషయాన్ని గురించి వివరించారు. బహువచనంగా కనిపించేటువంటి సదా ఏకవచనమే దేవుడు. శ్రీకృష్ణ జన్మస్థానం అయినటువంటి జైల్లో ఒక బోర్డు రాసిందట. అదేంటి అంటే, ఇక్కడ శ్రీకృష్ణుడు జన్మించలేదు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ శ్రీకృష్ణుడు జన్మించలేదు, జన్మించినట్లు కనిపించాడు అనుందట. అక్కడ పుట్టలేదు, పుట్టినట్లు ఉన్నాడు అని. అంటే ఆ దేవకి గర్భంతో ఉన్నప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి ఒక బాలుడు కనిపించాడు. ఆయన చెప్పాడనమాట. చూడండి ఎంత విచిత్రమైనటువంటి సంఘటన. ఇటువంటిది మన హిందూ దేశంలో మాత్రమే జరిగాయి అనటంలో సందేహమే లేనే లేదు. శ్రీకృష్ణుడికి ఏకవచనం అంటేనేటువంటి ఇష్టం. ఒరే కృష్ణ రారా అంటేనే ఆయనకి ఇష్టం. ఆయనకి బహువచనం అనేటువంటిది ఇష్టం అనేటువంటిది ఉండదు. రాముడు గారు, కృష్ణుడు గారు అని అంటామా? అన్నే అనం. నీవేరా మాయలోడివి అంది ఎవరు? సత్యభామ శ్రీకృష్ణుడితోటి. శృంగార రసాన్ని ఆ విధంగా పండిస్తూనే భార్య చేత ఖాళీ దెబ్బలు కన్నులు తిన్నటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత ఆమె సత్య సారీ చెప్పడం, గుండెలకు హత్తుకోవడం అనేటువంటిది యాదృచ్ఛికంగా జరిగిపోయింది. కాబట్టి శృంగార రసానందం రసజ్ఞులకు తప్ప ఇంకెవ్వరికీ అర్థం అనేటువంటిది కానే కాదు. గోకులంలో నా మిత్రులందరూ కూడా కొన్ని వేల మంది గోపికలు నన్ను చూడటానికి వస్తున్నారు అని చెప్పాడు. ఎవరితోటి? సత్యతోటి. ఆయన కిరీటం, భుజకీర్తులు, నెమలి పింఛం ధరించి వచ్చాడు. ఈమె కూడా సాక్షాత్ మహాలక్ష్మిలాగా వడ్రాణం, హారాలు ధరించి వచ్చింది. కానీ పిల్లలకు ఊతూ ఉన్నాడు మనవాడు. ఒక్కడు కూడా రాలే. ఒక్కడంటే ఒక్కడు కూడా శ్రీకృష్ణుడిని చూడటానికి రాలేదు. అప్పుడు సత్యభామ అంటుంది, నువ్వు చెప్పిన ఎన్ని అబద్ధాలే. ఎంతోమంది గోపికలు అన్నావు, ఎంతోమంది మిత్రులు అన్నావు, ఏడి ఒక్కడు కూడా రాలేదుగా నువ్వు చూడటానికి అని అన్నాడు. ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణుడు. వెంటనే ఏం చేశాడంటే ఆయన చూడండి, వెంటనే ఏం చేశాడంటే ఆ పిల్లను గ్రోవి, నెమలి పింఛం, కిరీటం, భుజకీర్తులు ఇవన్నీ అవతల బారేశాడు. అక్కడ ఆవు పేడ ఉంది, ఆవు పేడ మొత్తం ఒంటికి పూసుకున్నాడు అనమాట. నీలమేఘ శ్యాముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆవు పేడను ఒంటికి పూసుకొని నిలబడ్డాడు. ఇంకంటే బావరో అని అందరూ వచ్చారు, గోపికలందరూ కూడా మా కన్నయ్య, మా కృష్ణయ్య అనుకుంటూ. ఆశ్చర్యపోయింది సత్య. అలంకారంతో ఉన్నటువంటి రాలే ఎవడూ కూడా, ఆవు పేడ పూసుకుంటే వచ్చాడు. అది శ్రీకృష్ణుని యొక్క రహస్యం, ఆయన తత్వంలో ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ఒరే శివ నువ్వు రావా, నన్ను తీసుకపోవా, ఒరే రారా, మహాశివుణ్ణి ఒరే అని సంబోధించింది సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క సతీమణి పద్మావతమ్మ గారు. చూడండి, ఒరే అనే సంబోధించాం. కాబట్టి భగవంతుడికి గారు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. శివుడు గారు, రాముడు గారు, కృష్ణుడు గారు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. అంటాం అసలు అన్నే అనం. రారా కృష్ణయ్య, రారా శివయ్య అంటాం అన్నమాట. ఒరే అంటే ఏంటి ఆయనకి ఇష్టం. రాముడు, కృష్ణుడు, శివుడు ఏకవచనం అనేటువంటిదే వాళ్ళకి ఇష్టం అన్నమాట. ఆ విధంగా ఒరే శివ నువ్వు రావా, నన్ను రమ్మంటావా,
వస్తావా, రమ్మంటావరా, ఒరే అంది అనమాట. వెంటనే మహాశివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇప్పటికి కూడా పద్మావతమ్మ గారి జీవ సమాధి శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదీ తీరంలో ఉంది. ఆమె యొక్క మరణావస్థను గురించి మహానుభావుడు అత్యాశ్రమి సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి అయిన ముందే చెప్పాడు, ఇన్ని గంటల 2 నిమిషాలకి నీ మరణావస్థ జరుగుతుంది అని. ఎవరైనా చెప్పగలరా? దైవశక్తి కలిగినటువంటి వాడే చెప్పగలిగాడు అన్నమాట. కాబట్టి అనిలాచల శివుణ్ణి ఆ విధంగా ఆమె సొంతం చేసుకుంది. ఆ మహాతల్లి భగవంతుణ్ణి స్వతంత్రం చేసుకుంటేనే భక్తి అనేటువంటిది పండుతుందన్నమాట. శృంగారంలో రుచి తెలిసినటువంటి వాడే భక్తిలో తారాస్థాయికి వెళతాడు, దాంట్లో డౌటే లేదు. అందుకే రెడ్డి గారు వేమన రెడ్డి చెప్పాడు, కామిగాని వాడు మోక్షగామి కాడు. చూడండి నేను చెప్పాడు, కామిగాని వాడు మోక్షగామి కానే కాదు. పుట్టావు, పెళ్లి చేసుకో, పిల్లల్ని గను వాళ్ళని చదివించడానికి మళ్ళీ కష్టపడు. అంతేగాని పెళ్లి పెటాకులు లేకుండా సన్యాసిగా ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదు అని ఎందరో మంది సన్యాసులని సంసారులుగా మార్చినటువంటి వాళ్ళు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు, తర్వాత జిల్లెళ్ళు 3 అమ్మవారు. వాళ్ళు చెప్పేది అదే, పెళ్లి చేసుకో, సంసారికంగా ఉంటూనే భక్తి మార్గాన్ని సాధించు అని చెప్పారన్నమాట. అలాగే శృంగారంలో రుచి తెలిసినటువంటి వాడు మాత్రమే భక్తిలో తారాస్థాయికి పోతాడు అని అన్నమాచార్యులు ఎప్పుడో చెప్పాడు. కొన్ని వేల కొలది అన్నమాచార్యులు శ్రీకృష్ణుడి మీద రచనలు చేశారు. చూడండి ఏ విధంగా ఉంటాయో శృంగారపు రచనలు. శృంగారం వేరు, బూతు వేరు. శృంగారం అంటే బూత్ అనుకుంటున్నారు అందరూ, బూతు కాదు. శృంగారం వేరు, బూతు వేరు అన్నమాట. శృంగార పదాలు వేరు, బూతు పదాలు వేరు. ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాం కొంతమంది అక్క చెల్లెళ్ళు పాపం మహాతల్లికి వాళ్ళకి నమస్కారం చేస్తున్నా. మీరు ఆడవాళ్ళ ఇండి కూడా మీ అంగాంగ భంగిమలన్నీ కూడా యూట్యూబ్లో చూపించి 6వ తరగతి పిల్లల నుండి డిగ్రీ పిల్లల వరకు నాశనం అవుతారు మీ దెబ్బకి. బూతు మాటలు మాట్లాడటం, అంగాంగ ప్రదర్శన, ఆ యూట్యూబ్ డబ్బుల కోసం అంత నాశనం చేయాలన్నా మీరు జనాన్ని. అట్లా మీ వల్ల యువజన శక్తి నాశనం అవుతూ ఉంది. వాడెవడో పోస్టింగ్ పెట్టాడు, వాళ్ళకి నీచంగా పోస్టింగ్ పెట్టాడు అంటే మీరు అంగాంగ ప్రదర్శన వాడు అంటే తప్పు వచ్చిందన్న వాళ్ళని భయంకరంగా తిట్టారు. కాబట్టి ఈ విధమైనటువంటి వాళ్ళని మరి ఎందుకని యూట్యూబ్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారో అర్థం కావట్లేదు. జనాన్ని బాగు చేసే పెట్టు, 10 మందికి మోరల్ వాల్యూస్ నీతి మార్గాలు పెట్టు, పిల్లలు బాగుపడతారు. ఈ విధంగా చేసినందువల్ల మీకు చాలా నష్టం. తర్వాత కోట్ల కొద్ది డబ్బులు వస్తే రావచ్చు కాదు మీకు యూట్యూబ్ డబ్బులు, కానీ జీవితంలో నాశనం అవుతారు అన్నమాట. కాబట్టి ఇప్పటికైనా కానీ అక్క చెల్లెళ్ళకి చెప్పేది అదే వాళ్ళకి, ఇప్పటి నుంచి కానీ మంచివి పెట్టండి, మంచి డాన్సులు చేయండి. భరతనాట్యం ఉంది, కూచిపూడి ఉంది, కథక్కళి ఉంది, ఇటువంటివి పెట్టండి, చూడరా. కాబట్టి మీ డబ్బుల కోసం యువజన నాశనం చేస్తారా మీరు. కాబట్టి ఈ విధంగా హర్షించరు సమాజం. వాడెవడో తిట్టాడో మనం బాధపడ్డారు పాప, తిట్టడు మరి. ఇష్టం వచ్చినట్టు బూతు పదాలు మాట్లాడితే తిట్టరా మరి. స్త్రీ సమాజం తల వంచుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి అక్కల్లారా, చెల్లెల్లారా, ఇప్పటి నుంచి మీరు యూట్యూబులు చేసేటప్పుడు 10 మందికి ఉపయోగపడేటువంటివి పెట్టండి. భరతనాట్యం ఉంది, డ్యాన్సులు ఉన్నాయి, చేయండి, ఎవరు వద్దన్నారు. హాయిగా ఆనందంగా చూస్తారు, మీ డబ్బులు మీకు వస్తాయి కదా. అందుకని నీ డబ్బుల కోసం జనాన్ని నాశనం చేస్తావా? ఈ విధంగా చేయొద్దు. కాబట్టి శృంగారం వేరు, బూతు వేరు. మన దరిద్రం కొండి బ్రిటిష్ వాడు పరిపాలించాడు 200 సంవత్సరాల పైగా. అందువల్ల ఆ 2 ఒకటే అనుకుంటున్నారు మన వాళ్ళు. శృంగారం వేరు, బూతు పదాలు వేరండి. చూడండి శృంగార పదాలు ఎలా ఉంటాయో. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాడు. జగడపు చన్నముల జాజరా, సగినల మంచపు జాజరా, మొల్లలు దురుముల ముడిచిన బరువున, మొల్లపు సరసము మురిపెమున, చల్లన పుప్పొడి జాగరపతిపై చల్లే రతివలు జాజరా, భారపు కుచముల. చూడండి ఏం చెప్పాడో. ఇవి శృంగార పదాలంటే, భూత పదాలు కాదు. భారపు కుచముల పైపైవి సింగారపు నెరవెడి గంధమువడి, చేరువపతిపై చిదగబ పడపలు సారేకు జల్లేరు జాతరా. ఈ విధంగా శృంగార పదాలతోటి కలియుగ దైవమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే వర్ణించాడు మహానుభావుడు అన్నమయ్య. 300 శృంగార కీర్తనలే. మరి ఈ భూత పదాలు అందామంటే కాదవి. శృంగారం వేరు, పవిత్రమైనటువంటి శృంగార పదాలు. కాబట్టి శృంగార కీర్తనలు రచించి ధరించి తరింపజేశాడు అన్నమయ్య ఎంతోమంది మహానుభావుల్ని. కాబట్టి ఎప్పుడూ కూడా
మన మాటల వల్ల మన వల్ల 10 మంది బాధపడతారు అనుకున్నట్లయితే ఆ మాటలు మాట్లాడకూడదు. అదే సంస్కృతం చెప్పింది, సంస్కృత భాష చెప్పింది అదే. భిన్నత్వంలో ఏకత్వం ఒకటి. తర్వాత తల్లి చెల్లి, అన్న తమ్ముడు, బావ బావమర్ది, భార్య భర్త, గురువు దైవం, దేవుడు భక్తుడు, వీళ్ళకు ఉండేటువంటి సత్సంబాలు చెప్పింది మన సంస్కృత భాష. సంస్కృత భాష మన దేశంలో లేకపోతే జనన మరణ కూపే పతితాహ, పాశ్చాత్య దేశంలో సంస్కృతి సాంప్రదాయాలా తయారవుతుంది. తల్లి ఎవరో పిల్లెవరో అర్థం కాదు. చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటే కామెంట్ చేస్తున్నా మళ్ళీ ఈ గోల ఒకటి. మరి ఆ డ్రెస్సులు మీరు ఎందుకు వేస్తున్నారు? అసలు చైనా వాడు మన దేశాన్ని నాశనం చేయడం ఆ డ్రెస్సులు కనిపెట్టాడు. వాడికి సరిపోయింది అక్కడ. సంస్కృతి సాంప్రదాయాలు అవసరంగా పాశ్చాత్య దేశాలలో వాళ్ళకి డబ్బులే. మరి వాడి దేశాన్ని నాశనం చేసానికి చిన్న చిన్న నిక్కర్లు చిన్న చిన్న ఇన్ని కూడా వాడు కనిపెడితే మీరే వేసుకుని ఊరంతా తిరిగి చిట్ట తిరిగి నన్ను కామెంట్ చేశాడు, వాడు నా ఇంట పడ్డాడు అని పోలీస్ స్టేషన్ ఎప్పుడు తిరిగి ఉపయోగం ఏముంది? అసలు ఆ డ్రెస్సులు వేయడమే మానుకుంది. మీకు అంత ఇష్టంగా ఉంటే ఇంట్లో వేసుకుంది, ఇంట్లో వేసుకొని తిరిగి ఆనందం మీ ఇంట్లో వాళ్ళు. అంతే బయటికి మాత్రం రావద్దు. పిల్లలు పాడైపోతున్నారు. ప్రేమకు నిర్వచనాన్ని చెప్పారు మహానుభావుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చూడండి, నేను చెప్పాడు, జాగ్రత్తగా వినండి. మన వీడియోలన్నీ ఉదయాన్నే కూడా 6:30 కానీ సాయంత్రం నిద్రపోయేటప్పుడు కానీ చూడండి. నిన్న కొంతమంది నరసరావుపేట మహానుభావులు గానగంధర్వులు ఇద్దరు గురించి చెప్పాము. ఈరోజు ఇంకొంతమంది గురించి చూస్తాం అన్నమాట. ప్రేమకు నిర్వచనాన్ని గురించి చెప్పాడు మహానుభావుడు సద్గురు సుబ్రహ్మణ్యం. ఏం చెప్తాడో చూడండి, జాగ్రత్తగా వినండి. మనము ప్రేమిస్తాం కదా, మనము కూడా ప్రేమిస్తాం, దేవుడు కూడా ప్రేమిస్తాడు. కానీ మన ప్రేమతో ఉండేది బంధం, దేవుడి ప్రేమలో ఉండేటువంటిది ప్రేమ. అది రెండిటికి ఉండేటువంటి తేడా. కాబట్టి ఆయన ప్రేమలో బంధం అనేది ఉండదు, కేవలం ప్రేమే ఉండేది. బంధం అనేది బలహీనత. దేనినైనా కానీ వదలగలిగి వదలకుండా ఉండు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చూడండి, నేను చెప్పాడు, తాగుబోతాడు అంటాడు. జనవరి 1 నుంచి నేను మందు తాగాను అంటాడు అనమాట. ఆ రోజే వాడు ఎక్కువ పెట్టింది, రోజుల కంటే ఎక్కువ తాగుతాడు. మళ్ళీ మామూలే ఇదంతా కూడా. కాబట్టి ఏంటంటే వదలగలిగి వదలకుండా ఉండు అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి అశాశ్వతమైనటువంటి వ్యక్తి ప్రేమ నుండి తప్పించి శాశ్వతమైనటువంటి శక్తిని ప్రేమించు. నీ అందం శాశ్వతం కాదు, నీ ఆరోగ్యం శాశ్వతం కాదు, నీ చదువు శాశ్వతం కాదు, నువ్వే శాశ్వతం కాదు. అట్లాంటప్పుడు మీ అమ్మను మీ నాన్నను మాత్రం ప్రేమించలేవు, దానిపై ప్రథమ ఆయన ప్రేమించు, ఐ లవ్ యూ అని. మరి ఆ పిల్లచా తన్నులు తింటాం, మీరు స్టేషన్ చుట్టూ దీంతో అవసరమా? అందుకే గురువుగారు చెప్తున్నాడు, అశాశ్వతమైనటువంటి బాకి సౌందర్యాన్ని నువ్వు ప్రేమించాల్సింది, శాశ్వతమైనటువంటి అంతఃసౌందర్యాన్ని ప్రేమించు. అది యోగులకి మనకు ఉండేటువంటి తేడా. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మన వైపు చూస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు జాగ్రత్త అవస్థలో సుషుప్త అవస్థలో ఉంటారన్నమాట వాళ్ళు. కాబట్టి యుద్ధం రావచ్చు, రాకపోవచ్చు, అంతే కదా. యుద్ధం అనేది రావచ్చు, రాకపోవచ్చు. మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయన్నమాట. కాబట్టి అది రావచ్చు, రాకపోవచ్చు, కానీ యుద్ధానికి సిద్ధంగా ఉండే సైనికుడిలాగా ఉండాలి నువ్వు. చూడండి, సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏనేం చెప్పాడో, యుద్ధానికి సిద్ధంగా ఉండేటువంటి సైనికుడిలాగా ఉండాలి. యుద్ధం కోసం చేరవాకు ఆర్మీలో వాటిల్లో కూడా అని చెప్తారు గురువు గారు. కాబట్టి నీ పిల్లలందరూ ఉన్నారు మీ ఇంట్లో, నీ కొడుకులు కూతుర్లు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎవరు? నీ పిల్లలు. జాగ్రత్తగా వినండి, నీ పిల్లలు నీ శరీరంలో ఒక భాగమే. నీ శరీరంలో అవయవాలు ఉన్నాయి, కన్ను ముక్కు చెవి చేతులు ఉన్నాయి కదా. అదేవిధంగా నీ పిల్లలు కూడా నీ శరీరంలో ఉండేటువంటి ఒక అవయవాలే. కొంతమంది పిల్లల్ని పాపం భార్యా పిల్లల్ని పోషించలేక ఆ నదులలో బారేశారు. మన వినకొండలో ఒక ఆయన పాపం, ఒక ఆయన ఒక విలేకరి భార్యా పిల్లల్ని సాక్షాత్ లక్ష్మీదేవిలాగా ఉన్నారు, నదిలో నెట్టేశాడు. ఇద్దరు పిల్లల్ని పాపం. ఆయన దూకాడు, చిట్ట చివరికి పిల్లలు కొట్టుకొని పోయాడు, ఆయన బయటపడ్డాడు. మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. చూడండి ఏమైందో పరిస్థితి. కాబట్టి ఏంటంటే నీ కడుపును పుట్టినటువంటి పిల్లలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ నీ శరీరకు ఉండేటువంటి భాగాలు అవయవాలు లాంటి వాళ్ళు, వాళ్ళని జాగ్రత్తగా చూడు అని చెప్తున్నాడు అన్నమాట గురువు గారు. కాబట్టి వనవాసం చేయడానికి శ్రీరాముడికి ఇష్టమా? వనవాసం చేయాలని శ్రీరాముడికి ఇష్టం ఉందే? లేదు. అయినా ఆ పరిస్థితి వచ్చింది. నేను చెయ్యను అన్నాడు అనుకోండి, జాగ్రత్తగా వినండి, నేను వనవాసం చెయ్యను అన్నాడు అనుకో, ఎవడేం చేస్తాడు ఆయన్ని? ఆయన రాజు కదా, పైగా ప్రైమ్ మినిస్టరు. మీరు అడవికి పొమ్మంటే నేను పోనంటే ఎవడేం చేయగలిగింది ఏం లేదు, కానీ పోవాల్సి వచ్చింది.
ఎందువల్ల? రామో విగ్రహవాన్ ధర్మ, శ్రీరాముడు సాక్షాత్ మూర్తి భవించినటువంటి ధర్మమే ఆయన. దశరథ శరీరానికి, వంశానికి, ధర్మానికి కొనసాగింపే శ్రీరామచంద్రమూర్తి. ప్రపంచం ఉన్నంత వరకు రామాయణం కొనసాగుతూనే ఉంటుంది, దానిలో డౌటే లేదన్నమాట. రామాయణం అంటే ధర్మశాస్త్రం. నువ్వు ఎలా ఉండాలో చెప్పాడు. భర్తగా ఉండు, మంచి భర్తగా ఉండు, మంచి తండ్రిగా ఉండు, మంచి గురువుగా ఉండు, మంచి శిష్యుడిగా ఉండు, మంచి ప్రైమ్ మినిస్టర్గా ఉండు, రాజుగా ఉండు. అది శ్రీరాముడి యొక్క చరిత్ర. అయితే రాముడి యొక్క వనవాసానికి పాపం కైక, మందర కారణం అందరూ నానా తిట్టారు పాపం ఆమెను. కైకను, మందరను వాళ్ళు కారణంగానే కాదు. ఎవరు కారణం? ఆయనే కారణం. అదే చెప్పాడు కదా, ఆయనే కారణం. రామ వనవాసానికి, దశరథ మరణానికి కారణం ఎవరు అంటే ఆయనే, దశరథుడే కారణం. అదే కౌసల్యాదేవితో చెప్పాడు. రామాయణాన్ని పరిశీలించండి ఒకసారి. నేనే అని చెప్పాడనమాట. అనవసరంగా పాప కైకను అందరిని తిరుగుతున్నారు. అందరు అయోధ్య నగర ప్రజలు పరిగ మాలిందానా, నీ వల్లే రాముడు పోయాడు అడవికి, దశరథుడు చచ్చేటట్టున్నాడు అని. కాదు, నేనే కారణం. కాబట్టి టీనేజ్లో, యుక్త వయసులో మీరు చేసేటువంటి పాపాలన్నీ కూడా వృద్ధాప్యంలో తప్పనిసరిగా అనుభవిస్తాడు. ఇది గుర్తుపెట్టుకుని ఇంటర్మీడియట్ పిల్లలు ముఖ్యంగా అమ్మాయిల్ని కామెంట్ చేయడం, పెద్దవాళ్ళని కామెంట్ ఈ విధంగా చేసినట్లయితే అది వృద్ధాప్యంలో అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. దశరథుడు చెప్పింది అదే. రామవనవాసానికి, నా మరణానికి కారణం ఎవరో కాదు, నేనే అని చెప్పాడనమాట. ఎందుకు? మహర్షి యొక్క శాపం. యుక్త వయసులో ఒక గర్వం అనేది ఉంటుంది. ఈయనకు కూడా శబ్దవేది అనేటువంటి బిరుదుంది ఆయనకు. అంటే దూరంగా ఉండేటువంటి శబ్దాన్ని బట్టి బాణం వేస్తాడు అన్నమాట. అది ఉంది ఆయనకు ఆ విద్య. అందుకని ఆయన పాపం ఆ సరయూ నదీ తీరంలో వెళ్ళాడు. ఏనుగు నీళ్లు తోటలో శబ్దం విన్నాడు, బాణం వేశాడు. వెంటనే అది పోయి పాపం మునికుమారుడు తగిలింది. ఆయనే శ్రవణ కుమారుడు అంటాం అన్నమాట. అందరూ పాపం వృద్ధులు, అందరూ ఇద్దరు తల్లిదండ్రులు. ఆ కావడి అంటాం చూడండి, పూర్వకాలంలో కావడి మోసేటువంటి వాళ్ళు, దానిలో పెట్టుకొని తట్టల్లో కూర్చోబెట్టుకొని వెళ్ళేటువంటి వాడు అనమాట. పాపం బోర్ని ఏడ్చాడనమాట. ఏం స్వామి, నేను మీకేం అన్యాయం చేశాను? రాజులకైతే రాజులు శత్రువులు ఉంటారు, మేము మునీశ్వరులం, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేటువంటి వాళ్ళం. నువ్వు నన్ను కొట్టావు కదా, రహస్య ప్రాంతంలో పోయి తగిలిందనమాట ఆ బాణం పోయి. బోర్ని ఏడ్చాడు పాపం. ఆ మంచినీళ్ళ బిందె కాస్త కింద పడిపోయింది. అప్పుడు చూశాడు అది తప్ప పొరపాట. ఒక్కసారి ఆలోచించండి అందరూ. దశరథుడు చేసింది తప్పు అనాలనా, పొరపాటు అనాలనా? ఏమనాలి దాన్ని? తెలిసి చేస్తేనేమో తప్పు అవుతుంది, తెలియక చేసినటువంటి పొరపాట్లు అవుతాయి. కత్తి తీసుకొని పొడిచామనుకోండి, వాడు చస్తాడు అనేటువంటి సంగతి తెలిసి పొడిచావు, అది తప్పు. మనం తిరిగేటప్పుడు మన కాళ్ళ కింద ఎన్నో పురుగులు పడిపోతాయి, అవి పొరపాట్లు అన్నమాట. పొరపాటు తప్పు వేరు, పొరపాటు వేరు. ఇప్పుడు దశరథుడు చేసింది ఏమనాలి? తప్పు అనాలా, పొరపాటు అనాలా? అప్పుడు ఆయన చెప్పాడు, ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి. ఆ శ్రవణ కుమారుడు చెప్పాడు, ఇంకా నీ బాణానికి నేను చనిపోతున్నా, పోయేటువంటి వాడిని ఎవడూ ఆపలేడు. ఇదే దారి వెళ్ళినట్లయితే మా ఆశ్రమం వస్తుంది. మా తల్లి తండ్రి వాళ్ళిద్దరు ఎలా ఉన్నావు? లోనపక్షావిద్విజౌ, రెక్కలు దిగిన పక్షుల్లాగా పడిపోయినారు పాపం మంచం మీద. నువ్వు భోగాన్ని అడుగులు చప్పుడు విని నేను అనుకుంటారనమాట. కానీ వాళ్ళు మంచినీళ్ళు తాగిన తర్వాత చెప్పు జరిగిన విషయాన్నంతా కూడా అని ప్రాణాలు వదిలేడు. ఈయన అదే విధంగా పోయాడు ఆయన దగ్గరికి. పాపం కొడుకు కదా అనుకొని ఎంతకాలంలోకి వచ్చేవారా రారాగా కౌలించుకున్నాడు. అప్పుడు చెప్పాడు దశరథుడు, మంచినీళ్ళు తాగిన తర్వాత చెప్పాడనమాట, అయ్యా నేను నీ కుమారుణ్ణి కాదు, ఈ రాజ్యాన్ని పరిపాలించే దశరథ మహారాజుని అని జరిగిన విషయం మొత్తం కూడా చెప్పాడు. అచక్షుర్ విషయే కోశం వారణస్యేవనర్థత. కంటికి కనిపించిన గాఢాంధకారంలో ఏనుగోనికి బాణం వేశాను, నీ కుమారుడు జరిగి మరణించాడు, ఇది నా తప్పైతే క్షమించు అని కాళ్ళ మీద పడాడు. అప్పుడు ఆయన ఆలోచించాడు, పాపం నీ వల్ల 3 ప్రాణాలు పోతున్నాయి, నా కుమారుడు ఒకడు పోయాడు, వాడు పోయిన తర్వాత నేను పోతా, తర్వాత భార్య పాపం, ఇంకా తప్పైంది ఎట్లా కుదురుతుంది? అది తప్పైపోయింది, క్షమించు అంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి నీకు యుక్త వయసులో టీనేజ్లో ఒక గర్వం ఉందన్నమాట. నా అంత గొప్పవాడు లేడు, శబ్దవేది అనే బిరుదుందనే గర్వం ఉంది నీకు. టీనేజ్లో ఉండే సహజ లక్షణాలు, నా డ్రెస్సే చూడాలి, నా చొక్కా అందరు చూడాలి, నా ప్యాంట్ అందరు చూడాలి, నా మేకప్ అందరు చూడాలి, నన్నే అందరు చూడాలి అనే టీనేజ్లో గర్వాలు ఉంటాయి. అవి ఉండే కొన్ని వయసు పెరిగితే కానీ పోతాయి అన్నమాట. అవి అలాగే నీకు కూడా ఒక గర్వం ఉంది. నువ్వు పరీక్షించడానికి వెళ్ళావు సరయూ నదీ తీరానికి.
ఏనుగు అనుకొని బాణం వేశాను, నీ కొడుకు చచ్చిపోయాడంటే ఎగుతుంది కాబట్టి మొత్తానికి మూలం ఏంటంటే నీ గర్వం. యుక్త వయస్సులో నవ్వుతూ చేస్తాడనమాట, అన్నీ వృద్ధాప్యంలో అనుభవిస్తాడన్నాడు. రామాయణమే తార్కాణం అన్నమాట. అప్పుడు ఆయన శాపం పెట్టాడు. ఏం పెట్టాడు తెలుసా? ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి. కాలం చెందడం అంటే మరణించడం అన్నమాట. ఆ ఉండేటువంటి గర్వం చేతను ఈ విధంగా చేసావు. యుక్త వయసులో ఉండే గర్వం చేత నా వయస్సు నీకు వస్తే కానీ తెలియదు ఆ బాధ. అది తన వరకు వస్తే కానీ ఏదైనా తెలియదన్నమాట. కాబట్టి నా వయస్సు నీకు వచ్చిన తర్వాత నీవు కూడా నీ పుత్రుడు దూరమై మరణిస్తావు అని శాపం పెట్టాడు. చూడండి, అందుకే శ్రీరాముడు అరణ్యానికి పోవాల్సి వచ్చింది. ఇది అసలు చరిత్ర అని చెప్పాడు అన్నమాట. కాబట్టి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ విన్నవించేది ఏంటంటే, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఈ మధ్య యూట్యూబ్లో అంగాంగ ప్రదర్శనలు చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు కొంతమంది. ఆ విధంగా మీ వల్ల యువజన శక్తి నాశనం అవుతుంది. పిల్లలు పాడైపోతున్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలందరూ కూడా మంచి డ్యాన్సులు పెట్టండి, భరతనాట్యం పెట్టు, కథక్కళి పెట్టు. అంటే బూతులు మాట్లాడేది తల్లి, బూతులు మాట్లాడవాకండి. దానివల్ల మీకే నష్టం, ముందు చాలా ప్రమాదం. కాబట్టి మన యూట్యూబులన్నీ కూడా సద్గురు సుబ్రహ్మణ్యాన్ని గురించి, జిల్లెళ్ళమూడు అమ్మవారి గురించి, తర్వాత శివరామయ్య గారు, తర్వాత నరసింహపేట వాస్తవ్యులైనటువంటి లక్ష్మీనారాయణ గారు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది కళాకారులు చాలామంది ఉన్నారు. అటువంటి కళాకారుల యొక్క కళను గురించి బయటికి తీయడానికే మనం యూట్యూబ్ పెట్టాం. మన యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా మన వీడియోలు ఉదయాన్నే 6:30 అప్పుడు కానీ, సాయంత్రం కూడా అన్నం తిన్న తర్వాత చూసి తరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక కళాకారుల గురించి చెప్పుకుందాం. అంతవరకు నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రలాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్.